దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంతలో పెరగట్లేదు. దేశంలో రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది. కాబట్టి దేశాన్ని బాగు చేయాలంటే నేషనల్ పర్స్పెక్టివ్ వ్యూతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావించి ఆనాడు 12 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ గారిని మా నాయకుడు మోడీ గారు వారి నాయకత్వంలో మేము ఎన్నికలకు పోతున్నామంటే యావత్ దేశం భారతీయ జనతా పార్టీకి దాని మిత్రపక్షాలకు 300 పైచిలకు సీట్లు ఇచ్చి ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది భారత జాతి. మొట్టమొదటిసారిగా 5 ఏళ్ళు ఎట్లా పరిపాలన చేసిందో దేశమంతా చూసిన తర్వాత మోడీ గారు అలవి కాని హామీలు ఇవ్వలే. నేను నిర్మించిన నేషనల్ హైవేస్, నేను తీసుకుంటున్నటువంటి విదేశీ వ్యవహారాల పద్ధతి, దేశ ప్రజల కీర్తి పెంచే పద్ధతి, దేశాన్ని పురోగమింపజేసే పద్ధతి, దేశంలో ఎక్కడ స్కాములు లేకుండా భారత జాతి తరలించుకోకుండా ఏ ప్రభుత్వాన్ని అది అందించిందో అర్థం చేసుకున్న ప్రజలారా, మీరు ఆశీర్వదిస్తే మరోసారి మీకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని చెప్తే వారిని నిండు మనసుతో 276 గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఎలోన్గా మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి 330 సీట్లతో సంకీర్ణాలకు ఆస్కారం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారి ఆధ్వర్యంలో ఒక అజేయమైన భారతగా ఎదగాలని చెప్పి సంకల్పించి చేసి ఆ 5 ఏళ్లలో ఎన్ని డెవలప్మెంట్స్ అయినాయో అవన్నీ మా వాళ్ళు చెప్తారు, లిటరేచర్ కూడా ఇస్తారు. ఇవాళ 4 విషయాలు మాత్రం భారత జాతి గర్వపడతారు. ఒకటి, భారత పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇండియన్ అని గల్లెలు వేసి గర్వంగా చెప్పుకున్నటువంటి స్థాయిని తెచ్చినటువంటి మహనీయుడు మోడీ గారు. రెండవది, ఒకప్పుడు పేద దేశంగా వరల్డ్ బ్యాంక్ అప్పిస్తే తప్ప, ఏషియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులు అప్పిస్తే తప్ప జీతాలు ఇవ్వలేని ఈ దేశంలో వరల్డ్ బ్యాంకులతో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులతో సంబంధం లేకుండా 2014 పూర్వం 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థకు ఎగబాకింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భారత్ టుడే. మూడవది, ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని మిత్ర దేశాలతో సత్సంబంధం నెలకొల్పడంలో భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియడంలో మోడీ గారు నిర్వహించిన పాత్ర చాలా గొప్పది. మొన్న ఆపరేషన్ సింధూర్ పహల్గామ్లో వాళ్ళ భర్తల ముందే భార్యల పసుపు కుంకుమ చెరిపేసే పద్ధతిలో వాళ్ళని చంపుతా ఉంటే అక్కడ కన్నీళ్లు కాచిన మహిళల యొక్క ఆర్తనాద దేశం అట్టుడికి పోయింది. ప్రతీకారం తెచ్చుకోవాలని సంకల్పంలో భాగంగా ఆపరేషన్ సింధూర్లో వయోమహి సింగ్, కురేషి ఇద్దరు వీరవనితలు మేము యుద్ధంలో పోతాం, భారత జాతిని కాపాడుకునే కర్తవ్యం మా మీద ఉందని చెప్పి ఆపరేషన్ సింధూర్లో 24-25 నిమిషాల్లోనే పాకిస్తాన్లో ఏ టెర్రరిస్టు మూకలైతే అక్కడ ట్రైనింగ్ పొందుతారో ఆ క్యాంపుల మీద విరుచుకపడి ప్రతీకారం తీసుకునే సందర్భం మీకు తెలుసు. ఇవాళ ఈ 11 ఏళ్ల కాలంలో మోడీ గారి నాయకత్వంలో అది నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, రక్షణ రంగ ఉత్పత్తులు పెంచడం కావచ్చు, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కావచ్చు, అనేక రంగాల్లో ఇవాళ సెల్ఫ్ సస్టైన్ భారతదేశం ఎదుగుతూ ఉంది. రాబోయే కాలంలో 2047లో భారత్ మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్. ఇవాళ భారతదేశం 2047లో వికసిత్ భారత్ వైపు పురోగమించే దానికోసం భారత ప్రజలు నిన్ను మనసుతో మోదీ గారిని ఆశ్రయించాలని చెప్పి కోరుతూ 11 సంవత్సరాలు అక్కడ, సంవత్సర కాలంలో మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు
నిండు మనసుతో ఇవాళ ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లే అని చెప్పి అయితే మాట్లాడుతున్నాం. ఆ లెక్కలన్నీ కూడా మా వాళ్ళు విజయమ్మ కానీ మా విజయరామారావు కానీ ఇస్తారు. తప్పకుండా మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. 2014 నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశంలో ఈ సంకీర్ణ రాజకీయాలు తమిళనాడులో స్కాములు, సొంత మంత్రులే జైళ్లపాలు, దేశం ప్రతిష్ట దిగజారిపోతా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంతలో పెరగట్లేదు. దేశంలో రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది. కాబట్టి దేశాన్ని బాగు చేయాలంటే నేషనల్